సో ఇప్పుడు జెలెన్స్కీ కానీ అంటే ఉక్రెయిన్ కానీ లేదంటే మెక్సికో కానీ కెనడా కానీ ఇవన్నీ బలహీనపడ్డాయి అనుకోండి సపోజ్, అప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది భవిష్యత్తులో అమెరికా మీద? ఇప్పుడు అంటే ఇవన్నీ బలహీనపడటం అనేది కొంతవరకు జరుగుతుంది, కానీ మీరన్నట్టు కూడా దాని ఎఫెక్ట్ కూడా కొంతవరకు అమెరికా మీద ఇనిషియల్గా పడుతుంది. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా డిక్టేషన్స్కి వీళ్ళంతా ఈల్డ్ అయిపోయే పద్ధతిలో ఉంటే అమెరికాకు మోర్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ అస్, అప్పుడు ట్రంప్ అనేది ఏంది, మేము ఇంత టెక్నాలజీ ఇస్తున్నాం, మీకు ఇంత అసిస్టెన్స్ ఇస్తున్నాం, మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం, దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు. సో మనం ఈక్వల్గా రెసిప్రోకల్, మేము ఇస్తాం మీరు ఇవ్వండి. సో డిక్టేటర్షిప్ అంతేనా? డిక్టేటర్షిప్ దారిలోనే ఉన్నది 100%. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ద డిక్టేటర్ అని అనలేము, అమెరికా ఈజ్ డిక్టేటర్ అని కాదు. కానీ మొదటి నుంచి మనకు తెలుసు కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అండి. మీరు ఏమన్నా కానీ ఎక్కడ పోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ టాప్ ప్రయారిటీ. నెక్స్ట్ ఓకే ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కొంతవరకు చేయటం అనేది ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్స్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు అమెరికా ది గ్రేట్ అనేది మీరు అన్నట్టు సాఫ్ట్ పవర్ తోటి హార్డ్ పవర్ తోటి అన్ని చూపించుకుంటూ అమెరికా గ్రేట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసే పద్ధతిలో ఉండే. ఇప్పుడు తను ఏంటంటే అదర్ పవర్, ఇప్పుడు చైనా ఈజ్ రైజింగ్ పవర్ కాబట్టి, తర్వాత ఇప్పుడు రష్యన్ కూడా, రష్యా చైనా రెండు అయిపోయినప్పుడు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు రష్యాను చైనాకు క్లోజ్ కాకుండా చేయనీకి ట్రంప్ కొంతవరకు చేస్తున్నాడు. ఓకే, వాటన్నిటికంటే యాక్చువల్గా దానికి జెలెన్స్కీని ఉపయోగించుకున్నాడు, ఉక్రెయిన్ ఉపయోగించుకుంటున్నాడు అంటే ఉక్రెయిన్ ఉపయోగించుకున్నట్టు కొంతవరకు కనిపిస్తున్నది. తర్వాత ఏంటంటే ఇంకా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ టర్మ్లోనే ట్రంప్ హీ వాంటెడ్ టు గెట్ దట్ నోబెల్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకున్నాడు. నార్త్ కొరియాకు పోయి ఎంత మొత్తం ఇది చేసేసి మాట్లాడి అతను కిమ్ తోటి మీటింగ్లు పెట్టి అవన్నీ డీన్యూక్లియరైజ్ చేస్తాను ఏదో అన్నీ చేసి అది కొద్దిగా అది మిస్ఫైర్ అయిపోయింది, కాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఎస్ ఐ విల్ స్టాప్ ఎవ్రీ వార్, హమాస్ని బెదిరించేసాను, హెల్ విల్ బ్రేక్ ఆన్ యూ అనేసిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ డిస్కషన్స్ అవుతున్నాయి, అది కొంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నది భయపెట్టించి. తర్వాత అదేనండి కదా, మన ఇరాన్ ఏముంది, దానికి ఏం డబ్బు లేదు, పైసా లేదు, ఇదంతా బైడెన్ చేయబట్టే ఇరానియన్స్కు అంత ఏమన్నాడు ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఆయిల్ అమ్ముకొని వాళ్ళంతా డబ్బు సంపాదించుకుంటున్నారు. సో నవ్ ఐ విల్ టైటన్ అప్ ఎవ్రీథింగ్, దెన్ దే కెనాట్ సపోర్ట్ హెజ్బుల్లా, దే కెనాట్ సపోర్ట్ హమాస్, ఇవన్నీ అయిపోతాయి. ఐఎమ్ నాట్ లైక్ స్పైన్లెస్ బైడెన్, అదే అనేస్తున్నాడు. తర్వాత అక్కడ పీస్ రావటం, ఈ యుక్రెయిన్ వార్ కూడా స్టాప్ చేసి పీస్ రావటం వల్ల తనకేదో నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని అయితే ఉన్నది మనసులో. ఓకే, సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కలిశారు కదా ఈ మధ్యకాలంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మానవీయ కోణం నుంచి ఆ మీటింగ్ కనిపించిందా, లేదంటే సేమ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తోటి ఎలా వ్యవహరించాడో అదే టైప్లో ఉందంటారా? లేదు, మన టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్రైమ్ మినిస్టర్ను మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ట్రీట్ చేయడం అనేది, మోదీ పర్సనల్ ఫ్రెండ్గా ట్రీట్ చేయడం అనేది రెండు చూసినా కూడా చాలా వరకు ట్రంప్ చాలా కార్డియల్గా రెస్పెక్టబుల్గా బాగా బిహేవ్ చేసాను. బట్ రెసిప్రోకల్ ఉంటుంది అని చెప్పి అన్నారు అంటే అదే వస్తున్నాను. అయినా కానీ ట్రంప్ అన్న దాంట్లో కూడా కొంతవరకు ఉన్నది. ఇప్పుడు వాడు అన్నాడు కదా, మనం కొన్ని ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఏమంటారు తారిఫ్ ఫ్రీ, సుంకాలు లేకుండా కొన్ని మనకంటే గవర్నమెంట్స్ ఉంటాయి, తర్వాత హ్యాండ్మేడ్ సర్టెన్ ఐటమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఇండియా నుంచి అసలు ట్యాక్స్ లెస్గా మనం అక్కడ చేయగలుగుతాం. అంటే అది ఎంత పెద్ద ఏం లేదు, ఒక $500 billion కంటే ఎక్కువ ఉండదు. మనకు ఆల్మోస్ట్ మనకు 50 billion వర్త్ ఆఫ్ సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది. ఇండియాకు మనం మాట్లాడితే ఇన్ని కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తున్నాం, ఎక్కడ మనకు సర్ప్లస్ ట్రేడ్ లేదు, అమెరికాతో ఉన్నది. ఇక ఈ చైనాతో చూస్తే 100 billion దాకా మనం మైనస్లు ఉంటాం. మొత్తం చైనీస్ గుడ్స్ మనం డంప్ చేసి మన దగ్గరికి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు అమెరికాతో చూస్తే
వాడు ఏదో 100 బిలియన్ సర్ప్లస్ ఉందనగా అది కరెక్ట్ కాదు, అబౌట్ 50 బిలియన్ ఉన్నది. అది ఇప్పుడు దాంతో కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రెషర్ పెట్టిండు, మోదీ మీద కూడా పెట్టిండు. యూ హ్యావ్ టు బై అవర్ డిఫెన్స్ ఐటమ్స్ అని, వార్ ప్లేన్స్ కొనుక్కోమన్నాడు. F-35 మీకు ఇస్తామన్నాడు. అది ఉట్టిగానే ఇస్తాడేంటి, ఎంత కాస్ట్లీ అయ్యి. సో దాని తర్వాత మళ్ళీ అంత డిపెండెన్సీ అవన్నీ మనం దానికి స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ బోల్డ్ అంత ఉంటుంది. తర్వాత ఆయిల్ గ్యాస్ మీ దగ్గర మనం డ్రిల్ బేబీ డ్రిల్ అని మేము ఆయిల్ తీసేస్తాం, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని. కాకపోతే మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత కాస్ట్ అవుతుంది. సో అవన్నీ వాళ్ళు కంపెన్సేట్ వాళ్ళు బేర్ చేస్తే ఓకే మనకు అవసరం కాబట్టి. సో అక్కడే నెగోషియేషన్స్ కాడ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ పర్సనల్గా కెమిస్ట్రీ అంత మంచిగానే ఉంది. బిజినెస్ ఈజ్ బిజినెస్. ఇన్సిస్ట్ చేసినట్టు కనిపించలేదు మీరు చేసిండు. అవును, డిస్కషన్లో కూడా ఇన్సిస్ట్ చేసిండ్రు. ఈవెన్ క్లోజ్ డోర్ మీటింగ్లలో కూడా దెర్ వాజ్ ఎ ప్రెషర్. ఎందుకంటే టారిఫ్స్ అనేది డెఫినెట్గా చేసేస్తాం 2 పాయింట్స్లో. ఒకటేమో ట్రేడ్ అండ్ టారిఫ్స్, ఇంకోటేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మన ఇండియా నుంచి ఉన్న బోల్డ్ మంది అక్కడ ఉన్నారు. 18,000 ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయనీకి అది వేరే సంగతి. ఆ లిస్టులు మనకి ఇచ్చారు. కానీ ఆల్రెడీ 50,000 ఇండియన్ ఇల్లీగల్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ మీద మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నది. అలానే కాకుండా more than 1 lakh వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నట్టు కూడా వాళ్ళ దగ్గర డేటా వచ్చేసింది. సో ఇట్ ట్రూ ఇది ఇమిగ్రెంట్స్ ఇష్యూ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ, తర్వాత టారిఫ్స్ మీద రెండింటి మీద బాగానే ప్రెషర్ వచ్చేసింది. కాకపోతే యాక్చువల్గా అదే అంటాం కదా, మామూలుగా ఇప్పటిదాకా నేను అంతకుముందు మనం ఎన్నో విజిట్స్ హ్యాండిల్ చేసాము, డిప్లొమసీలో ఇంత ఉన్నాం కదా. ఎనీ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తున్నప్పుడు నార్మల్గా మనం పునిటివ్ యాక్షన్స్ ఏం పెట్టుకోం, హార్డ్ వర్డ్స్ ఏం యూజ్ చేయము. కానీ ఈవెన్ మనం ప్రైమ్ మినిస్టర్ పోయే ముందు కూడా 2 days ముందు బిఫోర్ కూడా సేమ్ టారిఫ్స్ గురించి 25% చేస్తాము, లేకపోతే రెసిప్రోకల్ చేస్తామని అది అనౌన్స్ చేసిండు. తర్వాత డ్యూరింగ్ విజిట్ కూడా బిఫోర్ విజిట్, డ్యూరింగ్ విజిట్, ఆఫ్టర్ విజిట్ మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఎయిర్ ఫోర్స్లో ప్లేన్లలో పంపించి చైన్డ్, తర్వాత అంటే ఏమంటామని అంటే హ్యాండ్కప్స్, అదే ఏమంటామంటే మనం టెర్రరిస్ట్లను ట్రీట్ చేసినట్టే మొత్తం అలానే పంపించడం జరిగింది. అది ఒక 2 రోజులు 3 రోజులు డిలే చేసి కూడా చేయొచ్చు. ఎలాగో వాళ్ళు డిసైడెడ్ అంత ప్లాన్లు. అంటే మనం అంటాం కదా, దే డోంట్ కేర్. ఆ పద్ధతిలో అలా చూపించుకోనికి అట్లీస్ట్ వాళ్ళు అడిగారు. ఇప్పుడు కెనడా వాళ్ళు కానీ, మెక్సికో వాళ్ళు, తర్వాత కొలంబియా వాళ్ళు అడిగారు. కానీ మనం ఇండియా నుంచి అసలు కనీసం అడగలేదు. ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి అడగలేని పరిస్థితులు ఎందుకుందని. అదే 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 మరి ఇది మళ్ళీ వీక్నెస్ అన్నట్టే కదా. ఇప్పుడు మన పాయింట్ కనుక స్ట్రాంగ్ ఉంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, ఓకే యూ వాంట్ టు డూ ఇట్, బట్ నార్మల్లీ దిస్ ఈజ్ అ విజిట్ టేకింగ్ ప్లేస్, దెన్ వై డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ ద విజిట్ అని మనం ప్రెస్ చేయాల్సింది. సరే వాడు ఎంతవరకు వింటాడు వినకపోవడం అనేది మన ఇప్పుడు ఇఫ్ యూ అంటే మన ఇఫ్ యూ టాక్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ది అదర్ పార్టీ లిజన్స్. ఇఫ్ యూ టాక్ ఫ్రమ్ యువర్ వీక్నెస్, దే డోంట్ కేర్. అంటే ఇప్పుడు మోడీ గారు ఆ మీటింగ్ కారణంగా ఫెయిల్ అయ్యారంటారా, లేదంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉందంటారా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్గా ఒక అప్పుడప్పుడు అదే మొదట చెప్తున్నాను కదా, కొత్త చక్రవర్తి వచ్చినప్పుడు సామంతులంతా పోయి కప్పం చెల్లించుకుంటున్నట్టు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయింది కాబట్టి మిగతా వాళ్ళంతా పోయి దే ఆర్ కాలింగ్ ఆన్ హిమ్. దాంట్లో ఆయన సెలెక్ట్ అయిన పీపుల్కే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ట్రంప్ కొడుకు అన్నాడు కదా, జెలెన్స్కీ ఇది ట్రంప్ టేకింగ్ సెరమనీ అప్పుడే స్వేరింగ్ సెరమనీ అప్పుడు నాకు కావాలని బతిలాడితే మేము నో అన్నాము. ఓపెన్గా ఈ గేవ్ ఎ స్టేట్మెంట్. అంటే అలాంటి పద్ధతులు ఉంది కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు పోయి కలవాలి, కప్పం చెల్లించుకోవాలి అనే పద్ధతిలో ఉన్న దాంట్లో సో ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్లకు ప్రెసిడెంట్లకే అపాయింట్మెంట్ వస్తుంది. కప్పం చెల్లించినట్టేనా మోడీ గారు? అంటే ఎందుకంటే టెస్లాది తగ్గించారు కదా, తగ్గించారు. అదే అంటున్నాను కదా. సో వాళ్ళు అన్న పాయింట్లకు తప్పకుండా మనం ఏం చేసాము, ప్రైమ్ మినిస్టర్ మోదీ ల్యాండ్ కాకముందు 1 day బిఫోరే ఈ ఏదైతే కన్సెషన్ మనం అనౌన్స్ చేసాం, వాడేమో టారిఫ్స్ ఇంపోజ్ చేస్తూ అనౌన్స్ చేసాం. అంటే సీ దట్ డిఫరెన్స్. బట్
ఎనీవే అంటే అదైతే ఫ్యాక్ట్. ఇప్పుడు మనం 100% ఇది హార్లీ డేవిడ్సన్ మీద అనేది మిగతా కొన్ని ఐటమ్స్ మీద అనేది ఏదైతే ఉన్నదో అవైతే కరెక్టే, అవి ఉన్నాయి నిజంగానే ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అవి కూడా తగ్గించాం బిఫోర్ ద విజిట్. సో ఇన్ ఎనీ కేస్ మీరు అన్నట్టు చక్రవర్తి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు సామంతులంతా పోయి కలిసినట్టు అది కనిపించింది. దాంట్లో కూడా కొంతమంది సెలెక్టెడ్ ఫ్యూ ఫేవరబుల్ క్యాండిడేట్స్ లెక్క ఉన్న దాంట్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా వన్ ఆఫ్ దెమ్. అదే కాకుండా కూడా ఇండియాని దే నీడ్ ఇండియా, దెర్ ఈజ్ నో డౌట్, ఎందుకంటే చైనా ఈజ్ రైజింగ్ కాబట్టి. బట్ ఇండియా ఆల్సో నీడ్స్ అమెరికా, ఎందుకంటే వీ డిపెండ్ ఆన్ అమెరికా ఫర్ మెనీ థింగ్స్. సో ఈవెన్ అదే ఇప్పుడే చెప్తున్నాం, ఇన్ని కంట్రీస్తో వరల్డ్ మొత్తంలో మనం ఉన్న ట్రేడ్లో, మన బిజినెస్లో, మన వ్యాపారంలో చూస్తే అమెరికాతోటి మనం సర్ప్లస్లో ఉన్నాం. అమెరికన్ టెక్నాలజీ మనకి అవసరం. సరే మనం అనేది ఇప్పటిదాకా ఏంటంటే మన స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్ అమెరికా అలో చేస్తుంది, చెయ్యాలి ఎక్కువ అనేది మనం అంటున్నాం. వీడు వచ్చి ఏం చేస్తుందంటే రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంతవరకు డ్రాబ్యాక్ అయిపోతుంది. కానీ ఇంకోటి కూడా సార్, బ్రిక్స్ సంబంధించి మీరు వాణిజ్యం చేయాలంటే డాలర్స్ను చేయాలని ఇన్సిస్ట్ చేయటం అనేది మరి అది ఎలా తీసుకోవాలి? మరి ఎంత ఓపెన్గా అంటే ఏమంటారు, ఇట్ వాజ్ ఎ థ్రెట్. బ్రిక్ కనుక ఆల్టర్నేట్ కరెన్సీ కనుక ఆలోచిస్తే యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. యూ ఫర్గెట్ అబౌట్ ప్రాస్పరస్ అమెరికా టు డీల్ ఆర్ ట్రేడ్ విత్. 100% వేసేస్తాను, మొత్తం ట్యాక్స్లు వేసేస్తాను మీ మీద, ఓపెన్గా వేసాను. ఇక మన ఫారెన్ మినిస్టర్ కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, వీ నెవర్ ప్లాన్ ఫర్ ఇట్ అండ్ వీఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆల్సో అని. కాకపోతే మనం అనుకోలేదు. కానీ ఇప్పుడు రష్యన్ సైడు ఏదైతే శాంక్షన్స్ వచ్చినాయో, యుక్రెయిన్ మీద వారు స్టార్ట్ చేసిన తర్వాత అమెరికన్స్, యూరోపియన్స్ శాంక్షన్ చేశారు. శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, చైనాకు, రష్యాకు. చైనా ఓపెన్గా మాత్రం రెన్ఎన్బి ఏదో చేయాలి, వరల్డ్ కరెన్సీగా చేయాలంటే వాళ్ళకి ఇంకా ఉన్నది, కోరికలు ఉన్నాయి. తర్వాత రష్యా కూడా వాంటెడ్ రూబుల్ డౌన్ అయిపోతూ, తర్వాత ఇట్ రికవర్డ్. డెఫినెట్లీ టోటలీ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అంత రిజర్వ్, వాడు తెలియకలోడు కాబట్టి వారు మొదలు పెట్టక ముందే మొత్తం గోల్డ్ అంతా తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు రష్యా. దాని కారణంగా బంగారం పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం బంగారం రోజు పెరిగిపోతుంది కదా. ఇది అంటే ఇక బంగారం పెరుగుతుంది అంటే కరెక్ట్. ఇప్పుడు వరల్డ్ సిచ్యువేషన్స్లో ఇజ్రాయెల్ వార్ వచ్చినప్పుడు, తర్వాత ఇది యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు, తర్వాత వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఎఫ్ఐ వాళ్ళంతా దే ఆర్ టేకింగ్ అవే మనీ అండ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. వాడు అనౌన్స్ చేసిందంటే యూ మేక్ ఇన్ అమెరికా దెన్ వీ గివ్ లాట్ ఆఫ్ కన్సెషన్స్. అంతకుముందు ఏంటంటే ట్యాక్స్ల భారానికి తట్టుకోలేక, ఇంక్లూడింగ్ ఈవెన్ ఫేస్బుక్ వాడు, తర్వాత వీళ్ళు గూగుల్ వాళ్ళు, వేరియస్ అదర్ పీపుల్ కూడా అంతా పోయి సింగపూర్లో అవన్నీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని, హెడ్ క్వార్టర్లు ఓపెన్ చేసుకున్నారు. ఈ బర్డెన్లు అన్ని, ట్యాక్స్ బర్డెన్లు, ఈ అన్ని తలనొప్పులు ఎందుకని. బట్ నౌ ఈ సేస్ ఎస్, కమ్ బ్యాక్ అగైన్, విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అనే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా విత్డ్రా చేసుకొని దే ఆర్ టేకింగ్ మనీ బ్యాక్. సో దానివల్ల ఇవన్నీ పడిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోతున్నాయి. సో పర్టికులర్లీ మనం ఏదైతే మీరు అన్నారు కదా బ్రిక్స్ మీద మాత్రం ఆ డిస్కషన్ జరిగింది, దాన్ని మాత్రం ఓపెన్గా థ్రెట్ చేసేసాడు. దాంతో మనం అయితే ఓపెన్గా ఇది మన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ నాట్ థింకింగ్, వీ నెవర్ థాట్ ఆఫ్ దిస్ అండ్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ గోయింగ్ ఆల్టర్నేట్ కరెన్సీ బై ద బ్రిక్స్ అనేసిండ్రు. ప్రస్తుతానికి సబ్టైట్ అయిపోయింది. ఆ థ్రెట్ అనేది కేవలం ఇండియాకే కాదు కదా, చైనాకి, బ్రెజిల్కి అన్నిటికి ఉంటుంది. మనకు తక్కువ, దిస్ బేస్డ్ చైనా ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఇక పుటిన్తోని ట్రంప్కు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, దే విల్ క్యారీ ఆన్. ఎందుకు అంటే నీ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో నువ్వు చూసుకో, నా ఏరియా నేను చూసుకుంటా అనే పద్ధతులన్నీ ట్రంప్ కనిపిస్తున్నాడు. సో అటువంటి అప్పుడు తర్వాత చైనా ఏంటంటే చైనా ఈజ్ ద మేజర్ థ్రెట్. కానీ చైనాను థ్రెట్ చేసి, అటాక్ చేసి
లాభం పొందే పద్ధతిలో అయితే అమెరికా ఇప్పుడు కనిపించట్లేదు. పర్టికులర్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. he doesn't want to go for this confrontation direct. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది లేటెస్ట్ టెక్నాలజీలో. ఇంకా అనదర్ డెవలపింగ్ టెక్నాలజీస్లలో చైనా ఈజ్ మూవింగ్ అహెడ్ అనేది తెలిసిపోతుంది. డీప్ సీక్ తోటి ఆల్మోస్ట్ తెలిసినట్టుంది కదా. అంతే కదా, ఇప్పుడు ఎన్విడియా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక పడిపోవటం, ఆ డీప్ సీక్ అనేది 100 మిలియన్ తోటి డెవలప్ చేసిన చాట్ జీపీటీ వీడు 6 మిలియన్ తోటి వరల్డ్ క్లాస్ దానికన్నా బెటర్ అనే పద్ధతిలో వచ్చేసి అది డెవలప్ చేయగలిగినంటే అది ఎంత క్లెవర్గా వాళ్ళు ఆ రోజు ట్రంప్ స్వేరింగ్ ఇన్ డేని అనౌన్స్ చేయటం అనేది. సో ఎప్పుడో రెడీగా ఉన్నారు వాళ్ళు, దే వాంటెడ్ టు హిట్ ఆ పద్ధతిలో. సో అటెన్షన్ అంతా అటైపోయింది అని అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది టెక్నాలజికల్లీ చైనా ఈజ్ వెరీ వెల్ అడ్వాన్స్డ్. అండ్ దెన్ అంటే వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఛాలెంజ్ అమెరికా, కాబట్టి అమెరికన్స్ కూడా తెలుసు. సో ట్రంప్ ఏదైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏది అయినా తర్వాత యాక్షన్స్లో చూస్తే మాత్రం ఇప్పటి వరకు, ఎందుకంటే ట్రంప్ అన్గైడెడ్ మిసైల్ కాబట్టి వాడు ఎప్పుడు ఏం చేస్తాడు అనేది దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా యాక్షన్ తీసుకుంటున్నాడు కొన్ని. కానీ జిన్పింగ్ కూడా ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఈ వాణిజ్య వార్ స్టార్ట్ చేస్తే నీకేమొద్దు చూసుకో అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు బోత్ విల్ బి లూజింగ్, ఒకలే కాదు. సో లెట్ us గో ఫర్ ద విన్ విన్ సిచ్యువేషన్. కానీ వై డూ యూ వాంట్ గో ఫర్ ద లూజ్ సిచ్యువేషన్కి ఎందుకు ఇలా చేసుకోవటం అనేది అయితే వానికి ఇచ్చేసాం. తర్వాత ఇప్పుడు అమెరికాకు చైనా అప్పిస్తుంది, అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వీడేదైతే ఇది జెలెన్స్కీని నువ్వు యూఆర్ ఏ బెగ్గర్ అండ్ దెన్ మేము ఇస్తున్నాము, నువ్వు వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ అని ఓపెన్గా అనగలిగాడు. చైనా అంటలేదు, ఎందుకు అని అంటే ఈక్వల్గా ఉన్నది కాబట్టి. కానీ చైనానే అమెరికాకు అప్పిస్తున్నది ఆ స్టేజ్లో. ఆ అప్పు చెల్లించమని వాళ్ళు సీరియస్ కూర్చున్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అవుతాయి. సో దివాళా తీసే పరిస్థితి ఉంది సార్. ఇప్పటికి నిన్న ఏదో లెక్క చెప్పారు, 31 కోట్ల డాలర్లు అప్పు ఉందని. అవును, దివాళా తీసే పరిస్థితి అమెరికా. దివాళా తీసి ఫెయిల్డ్ స్టేట్గా పోయేది అయితే లేదు, కానీ బర్డెన్ వల్ల వాళ్ళకు డిఫికల్టీస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ తోటే మొన్న అదొక పెద్ద పాయింట్, ప్లస్ పాయింట్ కాబట్టి ట్రంప్ దాని మీద చేసి బికాస్ ఆఫ్ దిస్ మిస్ మేనేజ్మెంట్ మీకంత ఇన్ఫ్లేషన్ వచ్చి అప్పు నార్మల్ సిటిజన్ విత్ వాట్ ఎవర్ శాలరీస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ ప్రాపర్లీ అనేది అదొక పెద్ద ఇది అయిపోయింది ప్రజలకు. అది వెంటనే ఇది క్యాచ్ పాయింట్ అయిపోయి, అవును ఈ హై ఇన్ఫ్లేషన్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బైడెన్ పాలసీస్ బాగలేవు, ఓకే లెట్ ద ట్రంప్ కమ్ బ్యాక్ అనేది చాలా వరకు అన్నారు, అది ఉంటుంది. సో ఇటువంటి అనేది ఈ అప్పుడు కూడా డెట్ సీలింగ్ బాగా పెంచేసిండ్రు. అప్పుడు ఒకప్పుడు అయితే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోతుంది అనే లాస్ట్ డే దాకా కూడా, ఒక్కోసారి 2 years బ్యాక్ లాస్ట్ డే దాకా ఏమవుతుందో రేపు అసలు శాలరీస్ ఉంటాయా లేకపోతే గవర్నమెంట్ రన్ అవుతుందా లేదని ఆ పద్ధతిలోకి వచ్చినప్పుడు ఈ డెట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి అటువంటి క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉండే అప్పుడు. బట్ ట్రంప్ చేసేది ఏంటంటే ఇవన్నీ కట్ చేయటం వల్ల మనకు డెట్ తగ్గిపోతుంది. సో దానివల్ల మళ్ళా మన కంట్రీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అయిపోతుంది. సో అమెరికా ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అనేది అమెరికా గోయింగ్ ఆ స్టేజ్కి మాత్రం పోవటం నేను అనుకోని అలా పోతుంది. దివాళా దిశగా వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి, ఎందుకంటే రిజర్వ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక గ్రీన్ బ్యాక్ ఇది డాలర్ ఏదైతే ఉన్నదో వెన్ దే నీడ్ దే విల్ ప్రింట్ ఇట్. ప్లెంటీ ఆఫ్ గోల్డ్ ఉంది, ప్లెంటీ ఆఫ్ ఉన్నది కాబట్టి. సో గోల్డ్ కార్డు అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తది. ఇప్పుడు అదే ఇప్పుడు హౌ టు అట్రాక్ట్ మోర్ రిచ్ పీపుల్ టు అమెరికా అనేది. ఇప్పుడు ట్రంప్ ఏం చేసిండు, ఒకప్పుడు మిగతా అదర్ ప్రెసిడెంట్స్కు అడ్మినిస్ట్రేషన్కు చూస్తే హౌ టు అట్రాక్ట్ టాలెంటెడ్ అండ్ దెన్ బ్రెయినీ పీపుల్ అనేది ఒకప్పుడు ఉండేది. సో నౌ ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి వాట్ మ్యాటర్స్, బ్రెయినీ పీపుల్ విల్ కమ్ ఎనీవే. వద్దంటే కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వస్తారు వాళ్ళు. కాకపోతే మనం డబ్బును పిలుచుకుందాం,
ఆ డబ్బుతోటి ఇక్కడే ఉంటారు, మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు. ఆ పద్ధతిలో పోతున్నాడు. ఓకే. సో అందుకనే ఈ H1B వీసా అనేది టు అట్రాక్ట్ హైలీ స్కిల్డ్ బ్రెయినీ పీపుల్. ఈ గోల్డ్ కార్డు పెట్టేది ఏంటంటే రిచ్ పీపుల్. సో ట్రంప్ పద్ధతిలో అది అంటే అఫ్కోర్స్ అమెరికానే కాదు, మిగతా కంట్రీస్ కూడా ఇటువంటి సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. ఈవెన్ ఇన్ UAE కూడా, దుబాయ్లో కూడా, ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ దెన్ యూ గెట్ ఇట్, రెసిడెన్స్ పర్మిట్. యూకేలో కూడా అలానే ఉన్నది. సో వేరియస్ అదర్ కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా ఉంది. అంతకుముందు కూడా ఒక స్కీమ్ ఏదైతే ఉన్నదో బిజినెస్ వీసాలలో ఇఫ్ యూ ఇన్వెస్ట్, ఇప్పుడు ఏమన్నాడు 5 million వచ్చేసిండు. అప్పుడు 1.5 million ఇస్తేనే వచ్చేది. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ జాబ్స్ అని కూడా దానికి కండిషన్ ఉండే. 10 members ఏదో మినిమం. సో వీడు అనేది ఏం లేదు, యూ జాబ్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్, యూ బ్రింగ్ 5 million ఐ విల్ గివ్ యూ గోల్డ్ కార్డ్ అండ్ యూ లివ్ ఇయర్. మరి 5 million పెట్టినోడు వాడు ఒకటిగానైతే ఉండడని వీనికి తెలుసు. ఇప్పుడు ఇంకోటి సార్, అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలు మీరు అన్నట్టు వాళ్ళకు కూడా రాయితీలు ఇస్తున్నాడు అన్ని కంపెనీలకి. ఈ గోల్డ్ కార్డ్ లాంటిది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోతుందంటారు? అంటే అది కొంతవరకు తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని అయితే లేదు స్టాటిస్టిక్స్ ప్రకారం. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ డ్యూరింగ్ లాస్ట్ 3-4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెరిగింది అంత పెరిగింది ప్రోపగండా చేసిండు. కానీ యాక్చువల్ అనాలిసిస్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఏం పెరగలేదు. ఎంప్లాయ్మెంట్ ఒకసారి ఇంక్రీజ్ అయిపోయింది కొన్ని ప్లేస్లలో కూడా. సో దానివల్ల ఈ గోల్డ్ కార్డు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది అనేది మాత్రం లేదు. కొన్ని ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటారా? ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. అంటే కంపెనీలన్నీ అక్కడికి వెళ్తే రాయితీలు ఇస్తారు, మేక్ ఇన్ అమెరికా అనేది కాన్సెప్ట్ ఉంది. అవును, మరి దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా అక్కడ. ఓకే, నేచురల్గా ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా చేయటం వల్ల వెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది అమెరికాలోని. ఒకటి సప్లై చైన్స్ అన్నీ ఏదైతే ఉన్నదో మొత్తం ఈ హ్యాడ్ టు బూట్ అంత చైనాలో తయారవుతుంది ఫర్ అమెరికన్స్ అని అందరికీ తెలుసు ప్రతిదీ. సో ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో సప్లై చైన్, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు ఇవన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు ఈ సప్లై చైన్స్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ మన ఏరియాలో చేయటం వల్ల మన ఇండియా కూడా బెనిఫిట్ అవుతుందని అప్పుడు అనుకున్నాం. కానీ మ్యాక్సిమం బెనిఫిట్ అయింది వియత్నాం. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుంది, ఎక్కడైతే సెక్యూర్గా ఉంటారో, ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ అనేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒకటే బిజినెస్ వస్తుందని డబ్బు వస్తుందని పోయి సింహం నోట్లో తల ఎవడు పెట్టాడు బిజినెస్ మ్యాన్. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండి కూడా లాభం వస్తుంటే ప్రిఫర్ చేస్తారు. వియత్నాంలో అటువంటి కలిగించుతున్నారు కాబట్టి వాళ్ళంతా అటు ఎక్కువ మంది పోయినారు. సరే ఇండియాకి కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ కూడా ఇప్పుడు మనకు చెన్నైలో ఇక్కడ మొత్తం తయారు చేస్తున్నప్పుడు అదర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఈ సప్లై చైన్స్ కూడా డైవర్సిఫై చేయడానికి ఒక పద్ధతిలో అప్పుడు అమెరికా ఆలోచించినప్పుడు, యూరోప్ కూడా ఆలోచించినప్పుడు, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కమ్ టు అమెరికా, విల్ ప్రొవైడ్ ఆల్ వాట్ ఎవర్ ఇన్సెంటివ్స్, ఇక్కడే మేక్ ఇన్ ఇండియా చేయండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పద్ధతులు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఎక్కువ అవుతుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరగదు. ఇది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ ఏంటంటే టెస్లా లాంటి కంపెనీలని ఆపేస్తున్నాడు వేరే కంట్రీస్కి పోకుండా అనేది. ఇప్పుడు టెస్లా ఇండియాలో లాంచ్ చేయాలనేది ఏదో ఎలన్ మస్క్ ప్రయత్నం చేస్తుంటే నో వెళ్ళొద్దని చెప్పి ఆయన అన్నాడని, దాంతో ఆయన ఏదో ఆగిపోయాడని అంటారు. లేదు, అదేమి ఎంత, ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అదర్ కంట్రీస్లో చేయటం కంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక పాయింట్, ఎస్. కానీ అట్ ద సేమ్ టైం మిగతా కంపెనీస్ కూడా ఇప్పుడు టెస్లా అమెరికా ఇది మన ఇండియాకు రావద్దన్నాడు అని, ఇన్వెస్ట్ చేయొద్దన్నాడు అనేది అది 100% కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్ హియర్ ఆల్సో, ఇన్వెస్ట్ దేర్ ఆల్సో. మరి ఇప్పుడు బిజినెస్ కావాలి కదా. నువ్వు టెస్లాలో ఇప్పుడు నువ్వు నీ ప్రోడక్ట్ నువ్వు అమ్ముకోవాలంటే నీ ప్రజెన్స్ ఇక్కడ అవసరం కదా. నువ్వు అక్కడ తయారు చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినట్టు మళ్ళీ తారీఫ్స్ మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి కదా. కానీ ఆయన అట్టు కాదు కదా, నువ్వు ఏదో ఇక్కడే పెట్టి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయని చెప్పేసి అన్నాడు ఎలన్ మస్క్ తోటి అని కదా. అదే నేను అనేది. ఇప్పుడు 100% నువ్వు ఇక్కడ చేయకుండా నువ్వు బయట పోయి చేసుకున్నావు అనుకో, దానివల్ల అమెరికా నష్టపోతుంది అంటాడు. అది కూడా కొంతవరకు కరెక్టే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్ పీపుల్ అంతా అమెరికన్స్ వాళ్ళంతా ఇప్పుడు అమెరికాలో కనుక నువ్వు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ తారీఫ్స్, అక్కడ ట్యాక్సెస్ అవన్నీ నువ్వు పే చేయాలి కదా. తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలి కదా.
సో దానివల్ల ఈ రెండు విధాల వల్ల అమెరికాకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది కదా. కానీ ఇక్కడ బయటికి రావడం వల్ల ఇండివిజువల్ కంపెనీకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని చేస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడ ట్యాక్స్లు పే చేయవు. సో ఇక్కడ సంపద ఇలా ఉండిపోతుంది. సో అందుకని ఎక్స్పాన్షన్ అక్కడ అవసరం ఉన్నా కానీ, నీకు మార్కెట్లో అవసరం ఉన్నా కానీ ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఉండాలి. సో బ్యాలెన్సింగ్ చేయమన్నట్టు ట్రంప్ ఇన్సిస్ట్ చేస్తున్నాడు పూర్తిగా. ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే, చైనాలో చీప్ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి, చీప్ లేబర్ కాబట్టి, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి యాక్చువల్గా ప్రిజనర్స్తో వర్క్ చేసినప్పుడు 0 పేమెంట్స్. అంత ₹1 పేమెంట్, ₹100 బదులు ₹1 పే చేస్తే వాడు ఏముంది ఉట్టిగానే జైల్లో ఉండే వాళ్ళు పని చేయటం అంటే ఆ స్టేజ్లో ఉండేది వాళ్ళు. సో అందుకని కంపెనీస్ అన్నీ వెస్ట్రన్ కంపెనీస్ అంతా అమెరికాకు పోయినాయి. వాడు తెలియకల్లోడు కాబట్టి వీళ్ళందరి టెక్నాలజీస్ని కాపీ చేసి అక్కడ ప్రొడక్షన్ చేసి ప్యారలల్గా వాళ్ళ నెత్తి మీదనే చేయబెట్టిండు వాడు. సో అందుకనే ఇప్పుడు ట్రంప్ కూడా అనేది ఏంటంటే, మీరు అక్కడ చేయటం కాదు ఇక్కడ చేయండి, ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చేస్తాం. సో ఒకటి దానివల్ల ఏమవుతుందని అంటే, ఒకటి అమెరికాలో ఉన్న ప్రొడక్షన్ పెరిగిపోయి అమెరికాలో జీడిపి పెరిగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. మోర్ ఇంపార్టెంట్లు మళ్ళీ అది ఏమవుతుందంటే, సప్లై చైన్లో ఉన్న డిపెండెన్స్ తగ్గిపోతుంది. సో ఇన్ని విధాల మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ బిజినెస్ మ్యాన్గా, మోడర్న్ బిజినెస్ మ్యాన్గా, సూపర్ పవర్గా ఉండి కొంత మనం ఏదో దయాదాక్షిణ్యాలు చూపించి దానాలు చేయటం కంటే మనం చూసుకోవడం